మరి అటు ఈరోజు అయితే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే ఉన్నది. ఈరోజు గెలిచిన టీం ఆర్సీబీ గెలితే అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక ప్లేయర్స్ క్వాలిఫై అవుతారు, కన్ఫామ్ అన్నట్టు ఇక. ఇక మరి అటు కేకేఆర్ గెలిస్తే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. ఒకవేళ ఇది ఓడిపోయినా వాళ్ళకి ఛాన్స్ ఉన్నాయి. ఇంకా 3 మ్యాచ్లు ఉంటాయి. ఇంకా 3 మ్యాచ్లో 3 గెలిస్తే 15 పాయింట్స్తో ఉంటారు. 15 పాయింట్స్తో అంటే అక్కడ మీకు అదర్ టీమ్స్ ఎట్లయితే దానిపై మీకు సినారీ ఉంటుంది. కానీ కేకేఆర్ అక్కడక్కడ తెచ్చుకోవద్దు అనుకుంటారు. సో కేకేఆర్ ఈ మ్యాచ్ గెలవాలనుకుంటారు. సో ఓవరాల్ ఎట్లుండబోతుందో మంచి మ్యాచ్ ఉంటే అనుకుంటాను. సో ఏం జరుగుతుందో మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి రాయ్పూర్లో లాస్ట్ మ్యాచ్ అయితే మస్తు జరిగిందని చెప్పాలి. మరి ఈరోజు అసలు మ్యాచ్ జరిగితే బాగుంటాయి. మరి అక్కడ మీకు అంత హై స్కోరింగ్ ఏమైతే చూడలేము మనం. ఈరోజు సేమ్ ఉండొచ్చు, సేమ్ అక్కడ మీకు అటు ఆర్సీబీకి వెళ్ళి అయితే మీకు మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్వింగ్ చేసే బౌలర్స్. అక్కడ మీకు ఎటువంటి సిచ్యువేషన్ బాల్ చేసే బౌలర్స్ ఉన్నారు. సో అక్కడ ఫాస్ట్ బౌలింగ్ గ్రూప్ అయితే ఆర్సీబీ మీకు స్పాట్ ఉన్నాయని చెప్పాలా కేకేఆర్ కంటే. అక్కడ మీకు ఇంకా మళ్ళీ టాస్ గెలితే ఏ టీం మీద బౌలింగ్ ఎంచుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆ స్వింగ్ని ఇట్లా వేసుకోవాలనుకుంటారు. సో మరి టీమ్స్ మాట్లాడకుండా అయితే కేకేఆర్ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళకు వరుణ్ చక్రవర్తి మరి మ్యాచ్ ఆడతా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఆడితే కేకేఆర్కి బాగుంటుంది అనిపిస్తుంది. ఆడకుంటే మరి తన ప్లేస్లో ఒక ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకుంటారు ఈ పిచ్ పై, మరి లేకుంటే ఇంకో స్పిన్నర్ని తెచ్చుకుంటారా, అది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. సో నన్ను అడిగితే మాత్రం ఫాస్ట్ బౌలర్తో వెళ్ళడం బాగుంటాయి. మీకు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ ఎత్తే అక్కడ నవీన్ సైని తెచ్చుకుంటే మీకు ఇన్షియల్ స్వింగ్ కూడా రాబట్టగలుగుతారు. సో కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు. కానీ చూడాలి వరుణ్ చక్రవర్తి ఆడతా అని. ఇక మళ్ళీ వాళ్ళకు అక్కడ కేకేఆర్ బ్యాటింగ్లో అయినప్పుడు అయితే ఫిన్నాలే మంచిగా కాదని లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా మరి మంచిగా కాదనుకుంటారు. అటు అజింక్యమైన ఫిన్నాలని పవర్ ప్లే దాకా ఆడితే కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. మీకు అంకిత్ రఘువంశీ బాగా ఆడుతాను. మీకు మనీష్ పాండే కావాలనుకుంటే మనీష్ పాండేకి పాపం తను ప్లేయర్లోకి వచ్చిన కానీ బ్యాటింగ్కి అయితే ఛాన్స్ రాలే. సో ఈ మ్యాచ్లో అయితే బాగా పర్ఫామ్ అయ్యాలని కోరుకుంటారు కేకేఆర్ వాళ్ళు. ఇంకా మీకు కెమెరాంగ్ విత్ ద బాల్ విత్ ద బ్యాట్ కొంచెం మంచి కాంట్రిబ్యూషన్ చేస్తాను. రోమన్ పవల్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మంచి కాంట్రిబ్యూషన్ చేసినట్టు రింకు సింగ్ ఎట్లా ఉండు మీకు. సో ఇలాంటివి ఉన్నాయి. అనుకుల్ రాయ్ మీకు విత్ ద బాల్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ చేస్తాను. ఇంకా మీకు కావాలంటే బ్యాటింగ్ కూడా ఉన్నాడు. సునీల్ నారాయణ మీకు ఒక బ్యాటింగ్ కూడా కాలం కూడా వేయగలరు. సో ఇలా ఉన్నాయి కేకేఆర్ టీం అయితే. ఇక మరి ఆర్సీబీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళ బౌలింగ్ అయితే మీకు సమస్య లేదు. కానీ వాళ్ళ బ్యాటింగ్లో ఎవరో ఒక్కరు అయితే పర్ఫామ్ చేస్తారు, అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. అటు మీకు కృణాల్ పాండ్యా చాలా కష్టమైన సిస్టమ్ వచ్చి అక్కడ అంత మంచి ఆడండి. ఇంకా జితేష్ శర్మ క్లిక్ అయితే ఇంకా ఆర్సీబీ బాగుంటాయి. రొమారి షెఫర్డ్, జితేష్ శర్మ ఇద్దరు కనుక క్లిక్ అయితే ఆర్సీబీ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. టిమ్ డేవిడ్ కూడా ఎట్లా ఉండు మీకు. సో మిడిల్ ఆర్డర్ ఓవర్ స్ట్రాంగ్ ఉన్న అనిపిస్తాను ఆర్సీబీకి. అటు టాప్ ఆర్డర్లో బెటర్ ఇంకా క్లిక్ కావట్లే. సో బెటర్ క్లిక్ అయితే కూడా ఆర్సీబీ బాగుంటాయి అనిపిస్తుంది. అటు కోహ్లీ దగ్గర నుంచి ఈ మ్యాచ్లో మంచి రన్స్ వస్తే ఈ ఆర్సీబీ అప్పుడు కష్టం అనిపిస్తుంది. పడిక లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయ్యి అతి పట్టిదారు వీళ్ళిద్దరు కనుక మళ్ళీ మిడిల్ ఆర్డర్ మెయిన్ స్టే అని చెప్పాలి. వాళ్ళిద్దరు క్లిక్ అయితే ఘోరంగా ఉంటాయి ఈ ఆర్సీబీ. అబ్బో సో ఆర్సీబీ టీం అయితే డేంజరస్ టీం లెక్క మారుతాను కనబడుతాను అక్కడ మీకు. సో మరి చూడాలి ఎవరు ఎట్లా పర్ఫామ్ ఇస్తారా అని. ఇంకా మళ్ళీ కీ బ్యాటరీస్ మాట్లాడకుండా అయితే చాలా ఉంటాయి. కానీ అక్కడ మీకు ఫిన్నాలన్ని అక్కడ మీకు కేకేఆర్ పవర్ ప్లేయర్ అయిపోయి ఉండాలనుకుంటారు. ఒకవేళ మరి ఇటు భువనేశ్వర్ కుమార్ అయితే మీకు స్వింగ్తో చాలా ఇబ్బంది పెడతాను ఒక బ్యాటర్లను. సో ఫిన్నాలన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఈ బ్యాటిల్ ఆల్మోస్ట్ మెయిన్ బ్యాటిల్ లెక్క ఉంటా అనిపిస్తాను. సో ఇంకా జయశలుడు ఎట్లెత్తారో పర్ఫార్మెన్స్ చూడాలన్నది. జయశలుడు కొన్ని రన్స్కి వెళ్తాను అనిపిస్తే కానీ ఈ మ్యాచ్లో కొంచెం బాగా పర్ఫామ్ అయ్యారు అనుకుంటారు. మరి అటు జేకబ్ డఫ్రిన్ తీసుకొస్తారా అనుకుంటే అది ఎవరి ప్లేస్లో తీసుకొస్తారా అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఆ చేంజ్ చూడకపోవచ్చు మనం. ఇంకా మళ్ళీ అటు ఇక ఇంకో బ్యాటిల్ ఏంటంటే మీకు వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు మిడిల్ ఓవర్స్లో అక్కడ మీకు సో కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ ఉంటారు. సుయేష్ శర్మ అక్కడ మీకు గ్రీన్ కూడా మీకు బాగా ఆడతాను అనిపిస్తాను. ఈ స్టెప్ అవుట్ అయ్యి బాగా ఆడతాను. సో గ్రీన్ వర్సెస్ కృణాల్ పాండ్యా, గ్రీన్ వర్సెస్ సుయేష్ శర్మ బాగుంటాయి అనిపిస్తుంది. సో సమ్మవ్ అక్కడ కృణాల్ పాండ్యా పిక్ చేసుకున్నాం మనం, గ్రీన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. మరి ఒక కాల్ తీసుకుంటారా అంటే చూడాలి, ఇంట్రెస్టింగ్ ఉంటా అనిపిస్తుంది. అనుకుల్ రాయ్కి ఫస్ట్ ఓవర్ ఇచ్చి మీకు
ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే విరాట్ కోహ్లీకి ఏమైనా గ్యాంబుల్ తీసుకుంటే ఒకవేళ ట్రై చేస్తారా అనే క్వశ్చన్ మార్క్స్ అవుతున్నాయి నాకైతే. అది జరుగుతే అయితే మంచి బ్యాట్లు ఉంటాయి అనుకుంటాను కోహ్లీ వర్సెస్ అనుకులరా. లేకుంటే మాత్రం అక్కడ మీకు వైభవ్ అరోరా ఉండు. సో వైభవ్ అరోరా వర్సెస్ విరాట్ కోహ్లీ మంచి బ్యాట్లు ఉంటాయి అనిపిస్తుంది. ఇంకా మీకు పతిరార్ వర్సెస్ నారాయణ ఇది మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఆ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. పతిరార్ వర్సెస్ నారాయణ మంచి బ్యాటిల్, అక్కడ టిమ్ డేవిడ్ వర్సెస్ కార్టీ ట్యాగి, రొమారీ షెఫర్డ్ మంచి బ్యాటిల్, ఒకవేళ జితేష్ శర్మ కనుక అక్కడ స్పిన్నర్స్ ఆడితే వాళ్ళు అవి మంచి బ్యాట్లు ఉన్నాయి. సో ఇలాంటివి ఉన్నాయి మంచి బ్యాటిల్స్. ఇక మళ్ళా అటు కేకేఆర్ కనుక అక్కడ మీకు భువనేశ్వర్ కుమార్ రెజల్యూట్ స్పెల్ మంచిగా ఆడితే వాళ్ళకు మంచి ఛాయిస్ ఉంటాయి. అక్కడ మీకు మళ్ళీ గ్రీన్ బౌలింగ్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. గ్రీన్ కూడా మీకు మంచి ఎకనామీతో అక్కడ మీకు వికెట్లు అందితే అయితే కేకేఆర్ కొంచెం చాలా అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో గ్రీన్ స్పెల్ తను వేసిన బౌలింగ్ ఓవర్స్ అయితే మస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అక్కడ మీకు మరి చూడాలి ఈరోజు ఎవరు వస్తారా అని, వరుణ్ చక్రవర్తి ఆడతారా అని. సో మరి ఇక మన టీమ్స్ మాట్లాడుకుంటే అయితే కేకేఆర్ మాట్లాడుకుంటే అజింక్య రాయనా, అక్కడ మీకు ఫిన్ అలన్ ఓపెనింగ్ కాంబో బాగా అయితే క్లిక్ అయితే బాగుంటాయి కేకేఆర్కి. సో అక్కడ మీకు 1 డౌన్లో అంకిత్ రఘువంశీ ఉండు, సిచ్యువేషన్ దగ్గర బాగా ఆడవాళ్ళు. సో తను కూడా మెయిన్ స్టే లెక్క ఉంటాడు. అక్కడ మీకు అంకిత్ రఘువంశీ 4లో మీకు 4లో అక్కడ మీకు క్యామరన్ గ్రీన్ ఎట్లా ఉండు. సో 5లో అక్కడ మీకు రింకు సింగ్, 6లో మనీష్ పాండే సిచ్యువేషన్ బట్టి, 7లో రోమన్ పోవెల్, 8లో మీకు అనుకుల్ రాయ్, 9లో సునీల్ నారాయణ్. సో 9 వరకు మంచి బ్యాటింగ్ ఉన్నా అనిపిస్తుంది. కానీ వాళ్ళు పర్ఫామ్ చేయాలి. మీకు మిడిల్ ఆర్డర్లో లాస్ట్ మ్యాచెస్లో వాళ్ళకి బ్యాటింగ్ ఎక్కువ రాలే. సో అది మళ్ళీ చూసుకోవాలి కేకేఆర్ వాళ్ళు. అత్తే మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు బాగా కష్టం అవుతుంది. పర్ఫామ్ అయితే వెల్లింగ్ గుడ్ లెక్క ఉంటుంది కేకేఆర్కు. సో 9లో అక్కడ మీకు సునీల్ నారాయణ్, 10లో వైభవ్ అరోరా, 11లో కార్తీ త్యాగి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూసుకోవాలి. నవదీప్ సైనీలా లేకుంటే ఇంకో స్పిన్నరా. సో ఇలాంటివి ఉన్నాయి. సో నన్ను అయితే నవదీప్ సైని ఆడిచ్చిన పర్లే అనిపిస్తుంది. మీకు న్యూ బాల్తో స్వింగ్ చేయగలుగుతాడు. సో అక్కడ మీకు మరి తను మంచిగా పర్ఫామ్ చేయకుంటే మళ్ళీ కేకేఆర్కి డిసడ్వాంటేజ్. కానీ ఒక కాల్ తీసుకోవాలి వాళ్ళు. ఇక మళ్ళీ ఇటు ఆర్సీబీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఏం చేంజ్ చేయరు కూడా అనిపిస్తుంది. సో అక్కడ ఫిలిప్స్ లేడు, బెతెల్, అక్కడ మీకు విరాట్ కోహ్లీ 1 డౌన్లో అక్కడ మీకు డేవిడ్ పడికల్. ఇక లెఫ్ట్ హ్యాండర్స్కి ఉన్నారు. మరి లెఫ్ట్ హ్యాండర్స్కి స్పిన్నర్స్ ఎట్లా వేసుకుంటారు, అది కూడా ఇంపార్టెంట్ మారున్నది అక్కడ మీకు కేకేఆర్కి. 4లో పతిరార్కి అగెన్స్ట్ స్పిన్ కూడా ఎట్లా వేసుకుంటారు బాగుంటాయి చూడాలన్నాయి. సో 5లో అక్కడ మీకు సిచ్యువేషన్ బట్టి జితేష్, 6లో కృణాల్, 7లో టిమ్ డేవిడ్, 8లో షెఫర్డ్. కృణాల్ కొంచెం ముందు వచ్చిన సిచ్యువేషన్ బట్టి 8లో అక్కడ మీకు షెఫర్డ్ ఉంటారు. 9లో భువనేశ్వర్, 10లో రక్షిత్ సలాండార్, 11లో హెజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయాస్ శర్మ. మరి ఇంకో ఫాస్ట్ బాల్ నేర్చుకున్నా అది చూడాలి. మోస్ట్లీ సేమ్ టీంతో వెళ్తారు అనిపిస్తుంది. ఇంకా ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ ఏ టీం బాగా అయితే వాళ్ళు బాగుంటాయి అనిపిస్తుంది. ఇక మరి అటు క్యాచ్లు ఇట్లా డ్రాప్ చేసి మళ్ళీ మిస్ ఫీల్డ్ కొన్ని ఆపర్చునిటీ మిస్ అయితే వాళ్ళకే కష్టమవుతుంది. ఇక మళ్ళీ అటు క్యాప్టెన్సీ బాగుండాలి. ఇప్పుడు ఆర్సీబీ టాస్ గెలిస్తే మరి వాళ్ళు అయితే బౌలింగ్ ఎంచుకుంటారు మోస్ట్లీ. మరి కేకేఆర్ అయితే లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ ఎంచుకునే ఫ్రెష్ వికెట్ అన్నారు. మరి ఈ మ్యాచ్లో ఏం చేస్తారా అని ఇంట్రెస్టింగ్ మారున్నాయి. ఎందుకంటే మీకు అటు దగ్గర మంచి స్వింగ్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయగలుగుతారా, టాస్ గెలిచి ఎదుర్కోగలుగుతారా, మంచి స్టార్ట్ రాబట్టగలుగుతారా అంటే కేకేఆర్ చూడాలి. మరి మీ అంతకుముందు లాస్ట్ మ్యాచ్ కాక అంతకుముందు మ్యాచ్లు ఆల్మోస్ట్ రాయన బ్యాట్ ఫస్ట్ అన్నారు. మరి ఈరోజు ఏం చేస్తారో చూడాలి. ఇంకా మళ్ళీ అటు ఒకవేళ బ్యాట్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ పెడితే అయితే ఆర్సీబీకి కొంచెం కష్టం కావచ్చు. కానీ అటు కేకేఆర్ కనుక ఒకవేళ బ్యాట్ ఫస్ట్ చేసి తక్కువ ఒకటి అయితే ఆర్సీబీ చేజ్ చేయగలుగుతా అనిపిస్తుంది. ఒకవేళ మరి ఆర్సీబీ బ్యాట్ ఫస్ట్ చేసి మంచి స్కోర్ పెట్టినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. అటు మరి గ్రీన్ ఎట్లా ఆడతారు, ఇంకా మీకు బౌలింగ్లో కార్తీ త్యాగి మంచి పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటారు కేకేఆర్ నుంచి. సో ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మళ్ళీ అటు వైభవ్ అరోరా ఎట్లా బౌలింగ్ చేస్తారు, కోహ్లీకి, బెతెల్కి ఇవన్నీ మారున్నాయి. అటు అజింక్య రాయనా వాళ్ళ బౌలర్స్ని ఎట్లా వేసుకుంటారు. సో మరి అటు ఒకవేళ ఎక్స్పెన్సివ్ అయితే మళ్ళీ ఎట్లా వెళ్తారు. మళ్ళీ ఒకవేళ వరుణ్ ఆడుకుంటే నారాయణ్ పై ప్రెజర్ ఉంటా. సో ఇలాంటివి ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ
ఇప్పుడు ఆర్సీబీ గెలితే అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ప్లేయర్స్ పక్క మంచి నెట్ రన్ ఉంటే వాళ్ళు అక్కడ మీకు టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంటారు. కానీ అక్కడ కేకేఆర్ కనుక ఇది ఓడిపోతే వాళ్ళకు చాలా కష్టం అవుతుంది అనిపిస్తుంది. 15 పంజాబ్పై మెయిన్లీ ఎక్కువ డిపెండ్ కావాలనుకుంటారు వాళ్ళు. పంజాబ్పై ఎక్కువ డిపెండ్ అయ్యేటట్టు ఉంటారు వాళ్ళు. పంజాబ్పై మిగతా టీమ్స్పై ఎక్కువ డిపెండ్ అవుతారు. కానీ ఒకవేళ కేకేఆర్ గెలిస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ ఉంటాయి. చూద్దాం మరి ఏమవుతుందో. కొన్ని టీమ్స్ అటు ఆర్సీబీకి సపోర్ట్ చేసి ఉన్నాయి, కొన్ని టీమ్స్కి అటు కేకేఆర్ సపోర్ట్ చేసి ఉన్నాయి. ఆర్సీబీ సపోర్ట్ చేసే జీటీ అనుకుంటా. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఓవరాల్ మంచి మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.